యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. నిన్న 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత పుష్కరిణిలో చక్రతీర్థం చేశారు. లక్ష్మీ సమేత నారసింహుడిని మహాపూర్ణాహుతి నిర్వహించిన యాగశాల నుంచి కొండపైన విష్ణు పుష్కరిణికి తీసుకెళ్లారు. అక్కడ చక్రస్నాన ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత భక్తులు చక్రతీర్థ స్నానాలు ఆచరించారు. ఈ నెల 1న మొదలైన బ్రహ్మోత్సవాలు ఇవాళ అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారసింహుడికి శ్రీ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు అర్చకులు. సోమవారం రాత్రి 10వ రోజు వివిధ రకాల పూలతో యాగం చేశారు. దివ్య చరిత్రను వివరిస్తూ దోపు ఉత్సవం నిర్వహించారు అర్చకులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఇతిహాస పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య వేడుకలు చేశారు. దివ్య సన్నిధానంలో ఆధ్యాత్మిక దివ్య సునామీలాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నిర్వహణ చేయబడ్డాయి. ప్రత్యేకంగా మా కార్యనిర్వహణాధికారి గారు చాలా శ్రద్ధ తీసుకొని మహాఘనంగా స్వర్ణ గోపురాన్ని నిర్మాణం చేసి కుంభాభిషేకం చేసి మొదటి బ్రహ్మోత్సవం చేసేందుకు వారికి మా మంగళాశాసనాలు. ఈరోజు స్వామివారికి శ్రీ పుష్ప యాగం అనేటువంటి మహావేదిక్ష కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవంలో చేసిన సకల పాప ప్రాయశ్చిత్తంగా ద్వాదశారాధన కార్యక్రమం జరిగింది. 12 రకాల నైవేద్యాలు, 33 రాగాలు, 33 తాళాలతో వచ్చిన దేవతలను వారి వారి స్థానాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత తిరుమల యాగ ఉత్సవం అనేటువంటిది చేయడం జరిగింది. మహావైభవంగా జరిగింది.